దాంతో ఇంకొక పెగ్గేస్తారు, ఇంకో క్వార్టర్ తాగుతారు. అంటే రోజుకు 400 రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది. ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి. నేను మిమ్మల్ని అడిగేది, నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే, అది కూడా 15 రోజులే తాగితే మీ మీద సంవత్సరానికి 18,000 పడుతుంది. 2 బాటిల్ అయితే 36,000 పడుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2 బాటిల్ వేసుకుంటే 36,000 అవుతుంది. ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి. ఆడబిడ్డలను అడుగుతున్నా, ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు? అంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు, అవునా కాదా? ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు నష్టపోతున్నారు. ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడమ్మా? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఓటు అడుగుతున్నాడా లేదా? ఏం చేయాలి, ఏం చేస్తారు మీరంతా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నిలదీయమంటున్నా చెట్టు కింద ఉండేవాళ్ళందరినీ. నాయకులంతా అక్కడ వెనకాల ఉన్నారు, ఎండలో లేకుండా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిలదీయాలి, అడగాలి. ఇంకో పక్క నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం దేవుడెరుగు. తన ఆదాయం కోసం నాసిరకం మద్యం మీకు ఇస్తున్నాడు. మీ ఆరోగ్యం పోతా ఉంది. పోయిందా లేదా? కొంతమంది చనిపోతున్నారు. మా ఆడబిడ్డల తాళిబొట్టులు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ కుటుంబాలు అనాథ కుటుంబాలు అయిపోతున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబం, ముఖ్యంగా మద్యం అలవాటు ఉండే కుటుంబం, ప్రతిరోజు సాయంత్రం ఒకసారి ఆలోచించుకోండి. మూడో విషయం, ఇసుక. దేవుడిచ్చిన ఇసుక నదుల్లో, కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే, ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా.